సో హాయ్ గైస్. సో ఇంటర్లింక్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ITLX సూపర్ వ్యాలెట్ వచ్చింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ ఇంటర్లింక్ అప్లికేషన్ ప్లేస్టోర్లో లేదా iOSలో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. గ్లోబ్ సింబల్ ఉంది కదా, గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి యాప్, ఇంకొకటి వ్యాలెట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆప్షన్స్ మీరు చూడండి. సో మీరు వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వ్యాలెట్. సో క్రియేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, సో క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పాస్కోడ్ పెట్టేసుకోండి. మీ ఇష్టమైన పాస్కోడ్ మీరు పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్ ఇవ్వాలి. రీఎంటర్ పాస్కోడ్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా క్రియేటింగ్ వ్యాలెట్ అంటది. సో వెయిట్ చేయండి. యూఆర్ ఆల్ సెట్ అంటే వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి, సో గైస్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. బైనాన్స్ స్మార్ట్ చైన్ అని పెట్టుకోండి, BNB స్మార్ట్ చైన్. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్విటేషన్ కోడ్. ఆ ఇన్విటేషన్ కోడ్ మీరు యూజ్ చేసుకొని అక్కడ ఇవ్వండి. సో నా ఇన్విటేషన్ కోడ్ నేను ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇన్విటేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. సో క్లియర్గా చూడండి. ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్. సో ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ ఇవ్వండి. సో నా ఇన్విటేషన్ కోడ్ నేను ఇస్తున్నాను, చూడండి. 84HE UDQ. సబ్మిట్ చేయండి. నా పవర్ అనేది మీకు వచ్చేసేది ఆటోమేటిక్గా. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఫౌండేషన్ ఈజ్ నౌ స్ట్రాంగర్. ఎందుకంటే నా రెఫరల్ లింక్ మీరు తీసుకున్నారు కాబట్టి సో ఇక్కడ మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది. చూపిస్తాను. కనెక్ట్ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి, లేకుంటే వ్యాలెట్ ఇప్పుడే చేసుకోమాకండి. ఇక్కడ మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. స్టార్ట్ మైనింగ్. సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వ్యాలెట్ పస్ఫ్రేస్ అనేది ఉంటుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. వ్యాలెట్ పస్ఫ్రేస్ అని ఉంటుంది. ఈ పస్ఫ్రేస్ దగ్గర మీరు ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా, ఇక్కడ అవసరం లేదు. ఇది ఇందాక మీరు వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు. బ్యాకప్ ఉంది కదా, ఈ బ్యాకప్ మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత షో మై రికవరీ ఫ్రేస్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు 12 వర్డ్స్ పస్ఫ్రేస్ అనేది రావడం జరుగుతుంది. సో 12 వర్డ్స్ పస్ఫ్రేస్ అనేది రావడం జరుగుతుంది. ఆ పస్ఫ్రేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకుంటే మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో హ్యావ్ సేవ్ ద పస్ఫ్రేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రేజ్ 1, ఫ్రేజ్ 6, ఫ్రేజ్ 9 అని ఉంటుంది. ఫ్రేజ్ 1 ఏదైతే అది క్లిక్ చేయండి. ఫ్రేజ్ 6, దెన్ ఫ్రేజ్ 9 మానిటర్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది, కన్ఫర్మ్ చేసేయండి. మీ వ్యాలెట్ అనేది మీరు పస్ఫ్రేస్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని చేసుకోండి. పస్ఫ్రేస్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇంతే గైస్, క్రియేట్ చేసుకునే విధానం ఏంటంటే ఇదే. సో ప్రతి ఒక్కరు వ్యాలెట్ మీరు క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.